వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో బల ప్రదర్శన చేసే ప్రయత్నం చేసి మరొక్కసారి ఘోరంగా విఫలమయ్యాడు. ఆల్రెడీ మన గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడం కోసం వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి స్టంట్లు మనం చూసాం. పాపం విపరీతమైన పిఆర్ స్టంట్లు వేసి గంటల తరబడి యాత్ర సాగించినా కానీ జనం పెద్దగా రాలా. అసలు ఆయన యాత్రే లేటుగా మొదలైంది. ఎందుకనంటే జనాన్ని సమీకరించాల. ఆల్రెడీ అంబటి రాంబాబు పరామర్శకి వెళ్ళినప్పుడు జన సమీకరణలో వైసీపీ నేతలు విఫలమయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా కొంతమంది గుంటూరు నేతలే చెప్పుకున్నారు. సో మళ్ళీ ఇప్పుడు జోగి రమేష్ ఇంటికి జగన్మోహన్ రెడ్డి యాత్రకు బయలుదేరాడు. వాస్తవానికి ఇది పరామర్శ అనేది రాజకీయ యాత్ర కాదు. ఆయన వెళ్ళాలి అనుకుంటే ఒక నాలుగు కాన్వాయిలతో వెళ్ళిపోవచ్చు. ఏదైనా ఒక 50 మంది 100 మంది వస్తే అభిమానులు రావచ్చు, దాన్ని మనం కాదంట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో బల ప్రదర్శన చేయాలని ప్రయత్నం చేసి మరొక్కసారి నిన్న ఘోరంగా జగన్మోహన్ రెడ్డి అయితే దెబ్బతినటం జరిగింది. లేని జనాన్ని ఉన్నట్టుగా చూపించడం కోసం పాపం సాక్షి విపరీతమైన ప్రయత్నం చేసింది. విపరీతమైన విఎఫ్ఎక్స్ ఎడిటింగ్లు క్రియేట్ చేసింది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి తిరుగు ప్రయాణం సమయానికి కొంతమంది జనం గ్యాదర్ అయినా జగన్మోహన్ రెడ్డి వెళ్ళే సమయానికి మాత్రం పూర్తి స్థాయిలో జనం రాలేదు. అసలు గట్టిగా 50 మంది లేని చోట కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి నమస్కారాలు చేయటం, దాన్ని సాక్షి ఏమో జగన్మోహన్ రెడ్డి మొహం మాత్రమే కనపడేటట్టు జూమ్ పెట్టి సాక్షి ప్రచారం చేయటం, ఆ తర్వాత ఎవడైనా ఫోటోలోనో లేకపోతే మొబైల్లోనో పైనుంచి వీడియో షూట్ చేస్తే అసలు బండారం బయటపడటం. అంటే ప్రజలు రాట్లా, జగన్మోహన్ రెడ్డికి ప్రజలు రాట్లా. పోనీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా ప్రజలు తరలి వచ్చారంటే అప్పుడు పెద్ద ఏమి రాలా. కానీ అప్పుడు అధికారం ఉంది కాబట్టి స్కూలు విద్యార్థులను కావచ్చు, డ్వాక్రా సంఘాల మహిళలను కావచ్చు, లేదా సచివాలయ ఉద్యోగులను కావచ్చు బెదిరించి భయపెట్టి వాళ్ళకి ఫోనులు చేయించి బలవంతంగా తీసుకొచ్చేవాళ్ళు. పైగా వచ్చిన వాళ్ళు అలాగ అక్కడ కనపడి సభ దగ్గర వెళ్ళిపోతున్నారని చెప్పి చుట్టూ కందకాలు తవ్వటం, లేకపోతే చుట్టూ ఫినిషింగ్లు కట్టడం, లేదా లోనికి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చే మార్గాలు క్లోజ్ చేయటం, ఇలాంటి ఘటనలు చాలా జరిగినాయి. గతంలో సిద్ధం సభలు అప్పుడు బాగా చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పవర్ లేదు కాబట్టి పాపం వాళ్ళందరినీ తరలించలేడు కాబట్టి డబ్బులు ఇచ్చి తరలించాలి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే డబ్బులు ఇచ్చినా కానీ జగన్ సభకు రావడానికి అప్పుడు రావట్లేదు, ఎందుకంటే భయపడుతున్నారు. ఆల్రెడీ నిన్న కూడా జగన్ సభలో 2 బలైపోయారు. ఒకళ్ళేమో గుండెపోటుతో బలైపోయారు, మరొకరు ఇంకో దాంతో ఇదైపోయారు. మొత్తంగా 2 చనిపోయారు. ఆల్రెడీ గతంలో జగన్మోహన్ రెడ్డి కానవాయి కింద తలబడి ఒక వ్యక్తి చనిపోయాడు. మనం ఆల్రెడీ అది కూడా మాట్లాడుకున్నాం. సో అంటే జగన్మోహన్ రెడ్డి సభకు వెళ్ళాలి అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్ళాలి, మనకెందుకు వచ్చిన రిస్క్లే అని చెప్పి ఒకంత భయం కూడా చాలామందిలో ఉండటమే జగన్మోహన్ రెడ్డి సభలు అటర్ ఫ్లాప్ కావడానికి ప్రధాన కారణంగా ఉంది. వాస్తవానికి ఈ ఫ్లాపు లేకపోతే సూపర్ హిట్ అని మనం మాట్లాడకూడదు దీని గురించి, ఎందుకంటే ఆయన వెళ్ళింది పరామర్శకు. దాన్ని కూడా ఆయన అలాగే చేస్తే బాగుండేది. తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నానికి కరెక్ట్గా 1 గంట జర్నీ. ట్రాఫిక్ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడని చెప్పి ట్రాఫిక్ కూడా రోడ్డు క్లియర్ చేశారు పోలీసులు. అంటే జగన్మోహన్ రెడ్డి కాన్వాయి కనీసం 30 స్పీడ్తో వెళ్ళినా, 40 స్పీడ్తో వెళ్ళినా, 30-40 స్పీడ్తో వెళ్ళినా గట్టిగా 2 గంటలు కూడా పట్టదు. నేను చెప్పేది 30-40 స్పీడ్తో వెళ్తే. మామూలుగా ఒక 70-80 స్పీడ్తో వెళ్తే గంటలోనే చేరుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి 7 గంటలు వెళ్ళాడంటే మనం ఒక కారుని తోస్తే ఏ స్పీడ్ వెళ్ళద్ది, లేదా ఒక బండిని నడిపించుకుంటే మనం ఏ స్పీడ్ నడవగలుగుతాం, అదే స్పీడ్లో నిన్న జగన్ వెళ్ళాడు. పోనీ ఏమైనా జనం ఏమైనా తండాలుగా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కదలలేదా అంటే రోడ్డంతా ఖాళీగా ఉంటుంది, కానీ కాన్వాయ్ మట్టుకు ముందుకెళ్దాం. ఆయన చుట్టూ ఉన్నటువంటి జనం వాళ్ళే, ఎవరైతే కాన్వాయ్ స్టార్ట్ అయినప్పుడు జనం ఉన్నారో జగన్తో పాటు వాళ్ళే నడుస్తారు. సాక్షిలో వాళ్ళనే చూపిస్తాడు. అందరూ ఏమనుకుంటారంటే ఓర్ని జగన్ తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళే వరకు జనం అంతమంది వచ్చారా, అంతమంది రాలా, వాళ్ళే వచ్చారు. జనం ఎక్కడ పడితే అక్కడ రాలా, ఎవరైతే కాన్వాయ్తో మొదలయ్యారో వాళ్ళే ఉన్నారు. పాపం సాక్షిలో కూడా ఏంటంటే జూమ్ చేసి 50 మందిని చుట్టూ ఉన్నటువంటి 100 మందినే చూపిస్తాడు తప్ప మిగతా మొత్తం కూడా చూపించడు సాక్షిలో. ఎందుకనంటే దొరికిపోతారు. అసలు ఈ బల ప్రదర్శనలు చేయటం ఎందుకు, ఇలా విఫలం అవటం ఎందుకు, దాన్ని సాక్షిలో కవర్ చేయడం కోసం ప్రయత్నాలు ఎందుకు? మనం చూసాం కదా, మన అంబటి రాంబాబు దగ్గరికి వెళ్ళినప్పుడు సాక్షి లైవ్లోనే ఆడు ఎడిటింగ్ చేసి దొరికిపోయాడు. అప్పుడు దాకా కాన్వాయ్లో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి లైవ్లో టప్పున వచ్చి బయటికి నిలబడ్డాడు. అసలు లైవ్లో బయటికి ఎలా నిలబడతాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డోర్ తీసింది మనకు కనపడాలి, ఆయన బయటకు వచ్చేది మనకు కనపడాలి. లైవ్ కదా అది. సాక్షి లైవ్లోనే ఎడిట్ చేసి దొరికిపోయారు. సాక్షి లైవ్లోనే
అంటే వాళ్ళ ప్రయత్నం చూడండి. సిద్ధం సభలప్పుడు గ్రీన్ మ్యాట్లు, ఎందుకు గ్రీన్ మ్యాట్లు వేస్తున్నారా అనేది ఎవరికి ఫస్ట్ అర్థం కాదు. సరే పార్టీ కలర్ కాబట్టి వాళ్ళు ఏమన్నా గ్రీన్ మ్యాట్లు వేసుకుంటున్నారా ఏంటని కూడా అది కూడా కాదు. ఎందుకు గ్రీన్ మ్యాట్లు వేస్తున్నారా అనేది ఎవరికి అర్థం కాల. కానీ తర్వాత అర్థమైంది, విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ చేయాలి అంటే గ్రీన్ మ్యాట్ ఉంటే ఎక్కడెక్కడ జనాన్నో తీసుకొచ్చి అక్కడ మ్యాట్లో కూర్చోబెట్టచ్చు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న దారుణం ఏంటంటే, వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఒక మెట్రో కింద భారీ క్రౌడ్ ఉంటుంది అనమాట. దాదాపు ఒక 20-30 వేల మంది సుమారు ఉంటారేమో క్రౌడ్. ఆ క్రౌడ్కి సంబంధించిన ఫోటోలో మధ్యలో ఒకే ఒక కారు ఉంటుంది. అది పైనుంచి తీసినటువంటి డ్రోన్ షాట్ ఫోటో. దాన్ని సోషల్ మీడియాలో వేసుకుని జగనన్న కోసం వచ్చినటువంటి భారీ జనసందోహం అని చెప్పి పోస్ట్ పెట్టాడు. తర్వాత కింద ఎవడో కామెంట్ పెట్టాడు, గుంటూరుకి మెట్రో ఎప్పుడు వచ్చిందిరా అని. ఎందుకంటే పక్కన మెట్రో రైలు ఉంది. అసలు ఇంతకీ ఏంటి ఇది, ఫేకా నిజమా అని చెప్పి ఆ తర్వాత ఫ్యాక్ట్ చెక్లోకి వెళ్ళి చూస్తే అది గతంలో సన్నీ లియోన్ ముంబయో ఎక్కడికో వచ్చినప్పుడు వచ్చినటువంటి జనం ఫోటోని జగన్మోహన్ రెడ్డికి అంటించుకున్నారు. అంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి చూడండి. సన్నీ లియోన్ ఫోటో ఎప్పుడు 5 ఏళ్ల క్రితందో 6 ఏళ్ల క్రితం ఫోటోనో ఇది గతంలో వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలప్పుడు కూడా 2-3 సార్లు వాడారు ఇదే సన్నీ లియోన్ ఫోటోని. ఎందుకంటే మొత్తం జనం ఉంటారు, మధ్యలో కారు ఉంటుంది, అది డ్రోన్ షాట్. సో అది ఏంటనేది ఎవరికి అర్థం కాదు. జెండాలు గిండాలు ఏం కనపడవలే కానీ డ్రోన్ షాట్ అనమాట. సో కాబట్టి నిన్న దాన్ని వేసుకుని జగన్ కోసం వచ్చిన జనసందోహం అంట. కానీ అక్కడ బుర్ర వాడలేదు. అరే గుంటూరుకు మెట్రో లేదు కదా, ఈ ఫోటో అయితే దొరుకుతామని బుర్ర వాడలేకపోయారు కనీసం. సో అంటే వీళ్ళ ఇది ఎలాగ ఉంటుందంటే ఇలా ఉంటుంది. దీనికి సంబంధించి నిన్న జగన్మోహన్ రెడ్డి యాత్రకు వచ్చినటువంటి భారీ జనసందోహం కూడా ఉంది. ఒకసారి చూడండి మీరు. ఇది ఎవరి యాత్ర అనుకునేరు, కంగారు పడకండి. జగన్మోహన్ రెడ్డి యాత్ర ఒకసారి మీరు చూడండి. ఇది పైనుంచి ఒక మొబైల్లో తీసినటువంటి ఫోటో మీరు చూడవచ్చు. ఇక్కడ పాపం కాన్వాయ్ మీద పడిన పువ్వుల్ని తుడుతున్నారు. జనం చూడండి ఒకసారి, ఎంతమంది ఉన్నారు. తిప్పి కొడితే అందులో నాకు తెలిసి సగం మంది ఈ బ్లాక్ అంతా కూడా సెక్యూరిటీనే. అంటే దాదాపు ఒక 20-30 మంది సెక్యూరిటీనే ఉండుంటారు చుట్టూ. మిగతా 20-30 మంది వీళ్ళు ఉండుంటారు. ఇక్కడ కూడా కాన్వాయ్ ముందుకెళ్తా చూసారా? కాన్వాయ్ ముందుకెళ్తారు. కానీ సాక్షిలో ఏం చూపిస్తాడు తెలుసా? ఈ అద్దం మీద పెట్టి చూపిస్తాడు. కారుని జగన్మోహన్ రెడ్డిని అద్దం మీద పెట్టి మాత్రమే సాక్షి జూమ్ చేసి చూపిస్తుంది. వెనక్కి తీయదు. వెనక్కి తీస్తే ఇదిగో ఇలాగొస్తుంది. ఇది పైనుంచి ఒక బిల్డింగ్ మీద నుంచి తీసినటువంటి వీడియో క్లిప్ మీకు ఇక్కడ చూడొచ్చు. కరెంట్ వైర్లు కూడా కనపడతాయి. కానీ ఇక్కడ కూడా కాన్వాయ్ ఎందుకు వెళ్తా ముందుకి? ఏముంది ఇక్కడ మీరు చూడండి ఒకసారి. ఏముంది ఇక్కడ ఎందుకు వెళ్తా కాన్వాయ్? సో ఎందుకు వెళ్తా కాన్వాయ్ అంటే జగన్మోహన్ రెడ్డి సభలకు జనం రాకపోయినా సరే, అన్ని చోట్ల ఇలా ఉండకపోయినా కొన్ని చోట్ల ఏదో సిటీల్లో లేకపోతే ఇంకో చోట కొద్ది జనాన్ని పోగు చేసి ఉండొచ్చు. నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ 7 గంటలు ఎందుకు ప్రయాణం చేసింది నిన్న? గంట సేపులో వెళ్ళాల్సిందని, గంట సేపు వెళ్ళడానికి, గంట సేపు రావడానికి. కానీ 7 గంటల పాటు ఎందుకు సాగింది? పోనీ ఇది ఏమన్నా రాజకీయ యాత్ర? ఇది జగన్మోహన్ రెడ్డి ఏమైనా బస్సు యాత్ర లేకపోతే కారు యాత్ర ఏమైనా చేస్తున్నాడా? కాదు కదా. మరి పరామర్శకు ఎందుకు బల ప్రదర్శన చేసే ప్రయత్నం? అంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉంటున్నాడు, బెంగళూరు ప్యాలెస్లో ఉంటున్నాడు అనే వాదన నుంచి బయటికి రావడం కోసం. అలాగే ఆ కార్యకర్తలు కూడా మొన్న దాడి జరిగినప్పుడు నువ్వు బెంగళూరు ప్యాలెస్లో పడుకో, ఇక్కడ జరగాల్సింది జరుగుద్ది, ఇక నిన్ను ఎవడో నమ్మడని చెప్పి సొంత పార్టీ కార్యకర్తలు కూడా అసహనం వ్యక్తం చేస్తుంటే వాళ్ళకి ఒక అర్థమైంది. సో కేడర్ కూడా పూర్తి నిరాశ నిస్పృహల్లో ఉంది. సో కేడర్లో కొద్దిగా జోష్ ఇవ్వాలంటే ఒక 2-3 రోజులు జగన్మోహన్ రెడ్డి బయట తిరగాలి. అదే సమయంలో జనాన్ని ఉన్నట్టుగా చూపిస్తే కేడర్లో కూడా ఒక ధైర్యం, ఓకే జగన్ వెంట జనం ఉన్నారు, సో మన వెంట బలం ఉంది, సో వచ్చే ఎన్నికల్లో మనం గెలుస్తాం అనే కాన్ఫిడెంట్ వాళ్ళలో ఇవ్వటం కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న స్టంటులు తప్ప పరామర్శకు అన్ని గంటలు అవసరమే లేదు. మామూలుగా అయితే తాడేపల్లి ప్యాలెస్లో హెలికాప్టర్ ఎక్కి అమరావతి దగ్గర ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ కోసం అప్పట్లో SC/STలు భూములు ఇచ్చాడు కదా, అక్కడంతా 2-3 కిలోమీటర్లు వేరియస్ ఉండదో 4-5 కిలోమీటర్లు ఉంటుందో, దానికి హెలిప్యాడ్లో వెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే 4 కిలోమీటర్లను కూడా హెలిప్యాడ్లో వెళ్ళినటువంటి వ్యక్తి. మరి ఇక్కడ గట్టిగా తిప్పి కొడితే ఒక 20-30 కిలోమీటర్లు ఉన్న దూరాన్ని 7 గంటలు ఎందుకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి? రోడ్ అంతా ఖాళీగా ఉంటే పైగా జగన్మోహన్ రెడ్డి వెంట వచ్చే ఈ సైకో బ్యాచ్ నిన్న ఏం చేశారు, మొత్తం వాళ్ళ నెంబర్ ప్లేట్లు కనపడకుండా మొత్తం స్టిక్కర్లు అంటించేశారు. ఎందుకంటే ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగితే పోలీసులు నెంబర్ ప్లేట్లను బట్టి ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారు. కాబట్టి తెలుగుగా ఏం చేశారు తెలుసా, వీళ్ళు ఎదర్ నెంబర్ ప్లేట్ మీద వెనక నెంబర్ ప్లేట్ మీద జగన్ స్టిక్కర్ వేశారు. నిన్న జగన్ స్టిక్కర్ వేశారు. బళ్ళు ఆటోలు అన్నిటికీ జగన్ స్టిక్కర్లే ఉన్నాయి. సాధారణంగా ఎవడైనా యాదృచ్ఛికంగా ఒకటి అంటించుకుంటే అంటించుకున్నాడేమో అనుకోవచ్చు. బట్ బళ్ళన్నిటికీ
కార్లన్నిటికీ అదే ఉన్నాయంటే వాళ్ళు కావాలనే నెంబర్ ప్లేట్ దొరకకూడదనే స్టిక్కర్లు అంటించారు. ఎందుకంటే వాళ్ళు నిన్న ఫుల్గా సైరన్లు బీకేసి ఎక్సలెండర్లో లేకపోతే ఫుల్గా తాగేసి ఇష్టం వచ్చినట్టు బైకులు తోలుతారు. అసలే జగన్మోహన్ రెడ్డి కాన్వాయి ఇది. దానికి తగ్గట్టు వాళ్ళు విచ్చలవిడిగా తోలటం ఇవన్నీ కూడా ఎందుకు జరిగినాయి అంటే ఇదంతా ఒక ప్రీ ప్లానుడ్గా సెట్ చేసినటువంటి యాత్ర. కాకపోతే జనం రాకపోవడంతో ఇలా దొరికిపోవడంతో యాత్ర మొత్తం కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. జగన్ అటెంప్ట్ చేసిన 2 ప్రయత్నాలు కూడా పూర్తిగా విఫలమయ్యాయి. వాస్తవానికి ఆయన హుందాగా 4 కాన్వాయిలు వేసుకుని ఒక 50 మందితోనూ 100 మందితోనూ వెళ్ళి చూసి పరామర్శ చేసి వచ్చేస్తే ఆయనకు బాగుండేది. కానీ ఇలా బల ప్రదర్శన చేసే ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి కోసం లక్షలాదిగా తరలివచ్చారని చెప్పే ప్రయత్నంలో వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు విఫలమవడంతో ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఏంటి జగన్మోహన్ రెడ్డిని ఇంకా నమ్మట్లేదా ప్రజలు? ఏంది జగన్మోహన్ రెడ్డి వస్తే కనీసం ఒక 2,000 మంది కూడా బయటికి రావట్లేదా? అరే డబ్బులు ఇచ్చినా బయటికి రావట్లేదా అని వాళ్ళలో వాళ్ళే గుసగుసలు ఆడుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆటోలు బస్సులు ఇవన్నీ పెట్టారంట చాలా ప్రాంతాల నుంచి తరలించడం కోసం. కానీ అవన్నీ 3-4 ఎక్కించుని వచ్చేసాయంట. మినీ బస్సు పెడితే దాదాపు 30-40 మంది ఎక్కే బస్సులో గట్టిగా 10 మంది కూడా ఎక్కకపోతే వాళ్ళతోనే వచ్చేసినాయి బస్సులు. ఆటోలు పెడితే 2-3 కూడా ఎక్కలేదంట. ఆటోలు ఖాళీగా వచ్చేసినాయి ఆటోలు. ఎందుకంటే ఆ టయానికి బయలుదేరాలి, అక్కడికి వచ్చేయాలి. ఒకటి వచ్చినా 2 వచ్చినా వాళ్ళు తీసుకొచ్చేయాలి, అంతే వాళ్ళ బాధ్యత. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి నిన్న జోగి రమేష్ ఇంటికి పరామర్శ పేరుతో వెళ్ళి అక్కడ కూడా దారుణంగా అయితే భంగపడ్డాడు. ఏదేమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మటం లేదు అనడానికి ఈ 2 యాత్రలే ఒక ఉదాహరణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.